దోస్తులారా మేము పొద్దుగల్లా 5 గంటలకే లేచినాం. నర్మదా నది తీరాన స్నానం కోటి తీర్థం ఇక్కడ హోటల్ మాట్లాడతాడు ఆటోడు ఆదాకా పోతాండి నా మమ్మల్ని ఇప్పుడు రాను కూడా రాలేదు గైస్. ఓంకారేశ్వర్ వస్తే ఖండువా రైల్వే స్టేషన్ నుంచి ఆటో మాత్రం తీసుకోకుంటాడు. 1500 ఉంటే దొక్కుతాడు. నడుచుకుంటారా అండి? చక్కగా బస్ తీసుకోండి. చక్కగా అన్నచెల్లి కొత్త బస్ స్టాప్ ఉంటుంది, ఆడికి పోయి అన్నచెల్లి బస్ తీసుకోండి. ఇక ఒక 15 కిలోమీటర్లు అవతల దింపుతాడు. మరి నైట్ అట్లా దింపిండా ఎట్లా దింపు. ఓం నమః శివాయ. శివాయ శివాయ నమో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నర్మదా నది ఓంకారేశ్వర్ మమలేశ్వర్ మధ్య ప్రవహిస్తుంది. ఈ క్షేత్రంలో నదీపాయలు రెండుగా చీలి మళ్లీ ఓంకార దీవిని ఏర్పరుస్తాయి. ఈ దీవిపైనే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది. అలాగే నదికి అవతలి వైపున మమలేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది. ఈ 2 జ్యోతిర్లింగాలను కలిపి ఒకే జ్యోతిర్లింగంగా భావిస్తారు. నర్మదా పరిక్రమ అనేది భక్తులు ఈ నది చుట్టూ చేసే చాలా కష్టమైన పవిత్రమైన యాత్ర. నర్మదా గురించి చాలా కథలున్నాయి. ఒక కథ ప్రకారం శివుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన చెమట బిందువుల నుండి నర్మద పుట్టిందని అంటారు. అందుకే నర్మదని శివుడి కుమార్తెగా భావిస్తారు. ఇంకొక కథలో నర్మదా నది శోణభద్రుడు అనే రాజుని ప్రేమించిందని, కాని వారి వివాహం జరగలేదని ఒక విషాదమైన కథ ఉంది. అందుకే నర్మదా పడమర వైపుగా ప్రవహిస్తుందని చెబుతారు. నర్మదలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని అంటారు. గంగలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ నదిని మోక్షదాయినిగా కూడా పిలుస్తారు. చాలా నదులకు లేని గొప్పతనం దీనికొకటుంది. గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు. కానీ నర్మదా నదిని దర్శించుకున్నా, ముట్టుకున్నా, కనీసం తలుచుకున్నా చాలట. దీని మహిమ ఎంతటిదంటే సాక్షాత్తు గంగానదే ప్రతి సంవత్సరం నల్ల ఆవు రూపంలో వచ్చి ఈ నదిలో స్నానం చేసి తన పవిత్రతను పెంచుకుంటుందని ఒక నమ్మకం. అందుకే దీన్ని పరమపావనిగా కొలుస్తారు. నర్మదా నది నీరు చాలా పరిశుభ్రంగా ఉంటాయని పేరు. నర్మదా శోణభద్రుల ప్రేమ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నర్మదా శోణభద్రుడు వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ శోణభద్రుడు తన స్నేహితురాలు జూహిలాని ప్రేమిస్తున్నాడని నర్మదకి తెలిసింది. ఆ కోపంతో నర్మద దిశ మార్చుకుని కన్యగా ఉండిపోవాలని నిర్ణయించుకుని పడమర వైపు ప్రవహించడం మొదలుపెట్టిందట. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే స్నానం చేసుకొని రెడీ అయ్యి మామూలు మేకప్ వేసుకొని పోతున్నాం గైస్. అట్లా మామలేశ్వర్ తర్వాత ఓంకారేశ్వర్ పోయి ఇక మా అమ్మ బోట్ అని డాన్స్ చేస్తుంది కాబట్టి బోట్ ఎక్కుతాం గైస్. ఓంకారేశ్వర్ చుట్టూ తిరుగుతాం గైస్. ఇక తర్వాత దగ్గరలో ఉన్న గుళ్ళన్నీ దర్శనం చేసుకొని వీలైతే చూపిస్తాం గైస్. ఓంకారేశ్వర్లా మమలేశ్వరాయన టెంపుల్ ఉంటది. అది 12 జ్యోతిర్లింగాలలో ఒకటంట. ఆడ శివునికి బరాబర్ పూజలు చేస్తారు. ఆ గుడికి మస్తు సంధికోటి చరిత్ర ఉన్నది. ఆడ మమలేశ్వరుని గుడిలా ఒక కథనది. పూర్వం వింధ్య పర్వతం మేరు పర్వతాన్ని చూసి అసూయపడ్డదంట. నారద్ మహర్షి మాటలెనుకుంటా వింధ్య పర్వతం శివుని గురించి తపస్సు చేసిందంట. శివుడు మెచ్చి వింధ్య పర్వతం కోరికను తీర్చిండు. అప్పుడు శివుడు ఆడ జ్యోతిర్లింగంలా వెలిసిండు. దేవతలు ఋషుల కోరిక మేరకు శివుడు ఆ లింగాన్ని 2 భాగాలుగా చేసిండు. ఒకటేమో ఓంకారేశ్వర్, ఇంకోటేమో మమలేశ్వర్. అందుకే భక్తులు ఈ 2 గుళ్లను దర్శిస్తారు. మమలేశ్వర్ టెంపుల్ పరామార రాజులు, ఆ పైన చౌహాన్ రాజపుత్రుల కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెప్తుంది. అహల్యాబాయి హోల్కర్ లాంటి రాణులి దాన్ని పునర్నిర్మించిండ్రు అని కొన్ని శాసనాలలో ఉన్నది. అయితే కొందరు పురాణాల ప్రకారం పాండవులు కట్టిండ్రని నమ్ముతారు.
ఏదేమైనా ఆ గుడికి మస్తు చరిత్ర, విశ్వాసం ఉన్నది. ఓంకారేశ్వర్ పోతే మమలేశ్వర్ కూడా దర్శించుకోవాలి. ఎందుకంటే పురాణాల ప్రకారం శివుడు ఆ 2 భాగాలలోనే వెలిసిండు. అందుకే పూర్తి యాత్ర కావాలంటే రెండింటినీ మొక్కుకోవాలని నమ్ముతారు. మమలేశ్వర్ టెంపుల్ చాలా పురాతనమైంది. ఆడ మట్టితో చేసిన శివలింగం ఉంటది. దాన్ని పార్థివలింగం అంటారు. గుడి చుట్టూ మస్తు శిల్పకళ, పాతకాలపు కట్టడాలు కనిపిస్తాయి. ప్రతి శిల్పం ఒక్కొక్క కథ చెప్తది. అవి చాలా పురాతనమైనవి మరియు విశిష్టమైనవి, శైలిలో చెక్కబడినవి. పురాణాలలోని కథలు, దేవుళ్ల విగ్రహాలు ఆ శిల్పాలపై కనిపిస్తాయి. మమలేశ్వర్ టెంపుల్లోని శిల్పాలు చాలా పురాతనమైనవి. ఈ ఆలయం 10 నుండి 13వ శతాబ్దం మధ్యలో పరామార రాజులు, తర్వాత చౌహాన్ రాజపుత్రుల కాలంలో నిర్మించబడిందని చరిత్రకారులు చెప్తారు. గోడలపై ఉన్న కొన్ని శాసనాలు 1063వ సంవత్సరం నాటివంట. అరే, మమలేశ్వరులని విగ్రహాల గురించా? ఆడ పాతకాలపు శిల్పకళ మస్తు మీదికొస్తది. రకరకాల దేవుళ్ళు, దేవతల ప్రతిమలు ఎంత అందంగా ఉంటాయంటే చూసుకుంటూ ఉండిపోతావు. ఆ కళ్ళల్ల నవ్వు, ఆ ఒడ్డు పొడువు, అవన్నీ చూస్తే ఏదో చెప్పాలనుకుంటున్నట్టు అనిపిస్తది. సిమెంటు, ఇనుము లేకున్నా పెద్దగా బండలను మంచిగా చెక్కి ఒకదానిపై ఒకటి పేరుస్తూ కట్టిండ్రు. ఆ వంతెన మీదికెక్కితే మస్తగా అనిపిస్తది. నల్లటి నర్మదమ్మ, పక్కకే డ్యాము, గుడి గోపురం. అరే, చూస్తే కళ్ళల్లకనే పోతలేదు. కళ్ల ముందు కనిపిస్తున్న అందాన్ని బంధించి పెట్టుకోవాలని అందరికి ఉంటది కదా, అందుకే ఫోటోలు తీసుకుంటారు. ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. నా ఉద్దేశంలో అది ఒక మంచి పద్ధతి. ఆహా, ఆ దూలా వంతెన మొత్తం ఇనుప కంచె వేసి ఉంటది. గాలికి కొంచెం ఊగుతది కదా, అప్పుడు నడుస్తుంటే మనసులో ఏదో రకమైన ఆనందం, కొంచెం భయం కలుగుతాయి. కింద నది పారుతుంటే చుట్టూ పచ్చని చెట్లు, అదొక అద్భుతమైన దృశ్యం. ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం. ఓంకారేశ్వర్ గుడి గురించి, అదే నర్మదా నదిలో ఉంటది. ఆ ద్వీపం ఓం ఆకారంలో ఉంటదట. పరమశివుడికి సందిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. చాలా పాత గుడి. ఎన్నో రాజులు దాన్ని కట్టించి మరికొన్ని మార్పులు చేసిండ్రు. శిల్పకళ చాలా బాగుంటది. అక్కడ పొద్దున్నుంచి రాత్రి వారికి రకరకాల పూజలు జరుగుతాయి. ముఖ్యంగా జ్యోతిర్లింగానికి పాలాభిషేకం, జలాభిషేకం రోజు చేస్తారు. హారతులు, శయనహారతి అయితే చాలా ప్రసిద్ధం. నర్మదా నదికి కూడా హారతిస్తారు. పండగలప్పుడు, శివరాత్రప్పుడైతే మంచిగా పెద్ద ఎత్తున చేస్తారు పూజలు. ఓంకారేశ్వర్ టెంపుల్ శిల్పకళ భలే ఉంటది. ఇది నార్త్ ఇండియన్ స్టైలు, అంటే నాగర్ శైలిలో కట్టిండ్రు. ఆ గుడి మండేత ఐలాండ్ లా ఉంటది. ఆ ఐలాండే ఓం షేప్ లా ఉంటది. అక్కడ శివుడికి పెద్ద హాల్ ఉంటది. దాదాపు 60 కంబాలుంటాయట. ఒక్కొక్కటి ఒక్కో రకంగా చెక్కిండ్రు. ఆ టెంపుల్ చుట్టూ వరండాలు, కంబాలు మస్తుగా ఉంటాయి. ఒక్కొక్క కంబం ఒక్కో షేప్లా, గుండ్రంగా, పలుకులుగా, చతురస్రంగా ఉంటాయట. ఇంకా సిద్ధనాథ్ టెంపుల్ దగ్గర చూస్తే 1.5 మీటర్ల ఎత్తున ఏనుగులు వరుసను చెక్కిండ్రు. చూడ్డానికి భలే ఉంటది. దూరం నుంచి దర్శనం చేసుకోవాలి. గ్లాస్ లోపల లింగం ఉంటది. అలంకరణ, హారతులన్నీ చూసుకోవచ్చు, కానీ డైరెక్ట్ గా తాకనియరు. ఆడ పొద్దుగాల అయిందంటే మంగళహారతితోని మొదలవుతది. మంచిగా పూల పండ్లు, నైవేద్యాలు పెడతారు. రోజంతా భక్తులు అభిషేకాలు చేసుకుంటానే ఉంటారు.
సాయంత్రం అయితే శృంగార హారతి ఉంటది. అప్పుడు శివయ్యని మంచిగా పూలతోని ఆభరణాలతోని అలంకరిస్తారు. చూస్తే మనసు కుదుటబడతది. రాత్రి శయనహారతితోని పూజలు ముగుస్తాయి. ఓంకారేశ్వర్ మామలేశ్వర్ గుడి సందున ఉన్న గోముఖ కుండి అనేది మస్తు పురాతనమైనది, ఇంకా మస్తు పవిత్రమైనది. ఇక్కడ పశువుల ముఖం లెక్క ఉండే ఒక శిల్పం నుండి నీళ్లు పడుతూనే ఉంటాయి. అందుకే దానికి గోముఖ అనే పేరొచ్చింది. ఈ నీళ్లు చాలా పవిత్రమైనవి అని, వీటితో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు. యాత్ర నాకు మస్త యాదికుంటది. ఓంకారేశ్వరుడి దర్శనం చేసుకున్నప్పుడు కలిగిన ప్రశాంతత అసలు మాటల్లో చెప్పలేను. మీలో ఎంతమంది ఓంకారేశ్వర్ని దర్శించిర్రు? మీ అనుభవాలను కామెంట్స్లలో చెప్పుర్రి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోర్రి.